సొంత ఇల్లు ఉండాలని చెప్పి వైఫ్‌కి ఒక డ్రీమ్ ఉంటది. అమ్మేమో మంచి ప్రాక్టికల్‌గా ఆలోచించి మనం ఫ్యూచర్‌లో లోన్స్ క్లియర్ చేయగలమా లేదా? మనకి జాబ్ పర్మనెంటా అని చెప్పి వద్దంటది. ముందు డెసిషన్ తీసుకోవాలంటే ఆ ఇల్లు అనేది ఎంత ఉంటది? వాటి యొక్క ఈఎంఐ ఎంత పడుతుందో ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేసి చూద్దాం. బేస్ ఫ్లాట్ ప్రైస్ వచ్చి 60 లాక్స్ ఉంది. స్టాంప్ డ్యూటీ నాకు 4% అప్లై అవుతుంది. 2,40,000. రిజిస్ట్రేషన్ ఫీస్ 0.5% 30,000. ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5% 90,000 అప్లై అవుతుంది. పార్కింగ్ చార్జెస్ నాకు 2 లాక్స్ అవుతుందన్నమాట. 1 లాక్ నుంచి 2 లాక్స్ అవ్వచ్చు. నేను 2 లాక్స్ పెట్టుకున్నా. మెయింటెనెన్స్ డిపాజిట్ 75,000 పెట్టుకున్నా. బ్రోకరేజ్ 1-2% అవుతుంది. 1%కి నేను పెట్టుకున్న 60,000. సో ఇంటీరియర్స్ ఎస్టిమేట్ నాకు 2 నుంచి 6 లాక్స్ 7 లాక్స్ అవ్వచ్చు. బట్ నేనైతే ఒక 5 లాక్స్ పెట్టుకున్నా. మిస్‌లేనియస్ చార్జెస్ డాక్యుమెంటేషన్ ప్లస్ స్టాంప్ ఏవైనా అవ్వచ్చు కాబట్టి దానికోసం ఒక 30,000 పక్కన పెట్టుకున్నా. సో టోటల్ ఎస్టిమేషన్ నాకు 72,25,000 అవుతుంది. ఈ 72,25,000లో నుంచి డౌన్ పేమెంట్ ఒక 20% చేసుకోవాలి. అప్పుడే సేఫ్ సైడ్ ఉంటాం. సో 14,45,000 అనేది పక్కన పెట్టుకున్నాను. ఈ 57,80,000 నా దగ్గర లేదు. నేనైతే లోన్ తీసుకుంటున్నా. దానికి 7.5% ఫర్ 20 ఇయర్స్ అప్లై అవుతుంది. మొత్తానికి నాకు ఇంట్రెస్ట్ వచ్చి 53,95,189 రూపీస్ అవుతుంది. సో మొత్తం నేను ఎంత పే చేయాలి? 1,11 lakhs అనేది పే చేయాలి. 20 ఇయర్స్ వరకు పే చేసుకుంటూ రావాలి. డివైడెడ్ బై 240 months వేసుకున్న ఈఎంఐ వచ్చి నాకు 46,563 రూపీస్ అవుతుందన్నమాట. సో ప్రతి మంత్ 46,563.29 అనేది పే చేసుకుంటే నాకు ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా నేను ఈ 2 BHK హౌస్ని ఓన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇల్లు కొందామని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.